Hey guys, welcome back to my channel Lalit Vlogs. Guys, are we good to go? Yes. సో ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారండి. మేమైతే చాలా బాగున్నాము. సో ప్రస్తుతం మేమైతే హ్యావ్లాక్కి వెళ్తున్నాము. సో స్వరాజ్ దీప్. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. సో మా బోట్ ఏమో 6:30కి ఉంది. సో ఇక్కడ 6:30 బోట్స్కి 15 minutes ముందు మాత్రమే చెక్ ఇన్ చేస్తారు. సో బయట వెయిట్ చేస్తున్నాం అనమాట. సో మాకన్నా ముందు 6:15కి ఉన్న బోట్స్ బయలుదేరుతున్నాయి. సో వాటికి చెక్ ఇన్ అయ్యే వాళ్ళు అవుతున్నారు. ఈ పక్క చూడొచ్చు మీరు. సో మాదేమో 6:30 కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం. అండ్ ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే హ్యావ్లాగ్ ఎందుకంటే చాలా హైప్ ఇచ్చిన ప్లేస్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో. సో మీకు ఆల్మోస్ట్ కొద్దిగా దాని గురించి తెలుసు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అని మనం యూట్యూబ్లో చూస్తుంటాము. సో మన ఛానల్లో మనం ఏమేమి కవర్ చేస్తాం అనేది ఈ వీడియో మనం చూడబోతున్నాం. ఫస్ట్లీ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఫైనలీ ఇట్ వాజ్ ఆ టైమ్ టు చెక్ ఇన్ అనమాట. సో ఇక్కడ కూడా మనకు సేమ్ మన ఎయిర్పోర్ట్ లాగే బ్యాగేజెస్ స్క్రీనింగ్ అవన్నీ చేయాల్సి ఉంటుంది. అండ్ వీ ఆల్సో ఆర్ సపోజ్ టు గో త్రూ అవుట్ ద స్క్రీనింగ్. ఎందుకంటే దే మేక్ షూర్ వాట్ ఎవర్ వీఆర్ క్యారీయింగ్ ఆర్ వాట్ వీఆర్ టేకింగ్ టు హ్యావ్లాక్ అ మీల్ దట్ ఈస్ సేఫ్ టు క్యారీ అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏం హార్మ్ చేయకూడదు. అలా దట్ ఇస్ ఆల్ సెక్యూరిటీ పర్పస్. అండ్ వీ వర్ యాక్చువల్లీ సూపర్ ఎక్సైటెడ్ టు గెట్ ఇన్ సైడ్ ద బోట్. అండ్ యూ కెన్ సీ దిస్. ఓ మై గాడ్, సో నైస్. నాకు తెలీదు ఆ బటర్ఫ్లై ఆటోమేటిక్గా వచ్చి నా చేయి మీద కూర్చుంది. అండ్ ఐ సా దట్ వాస్ సో క్యూట్. అండ్ యూ కెన్ ఆల్సో సీ సీట్స్ ఎలా ఉన్నాయి లోపల అని చెప్పి. అండ్ మేమైతే లోపలికి రాగానే ఫుల్ చిల్ అవుతూ ఉండే అనమాట. సో గైస్ మేము 4 ట్రావెల్ అవుతున్నాం. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ హ్యాబిట్ మన పాత వ్లాగ్స్ చూసిన వాళ్ళకి తెలుసు ఆల్మోస్ట్ మేము ఈ ట్రిప్లో ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ కింద ప్రిఫర్ చేస్తుంది టోస్టెడ్ బ్రెడ్. ఎందుకంటే ఈజీ టు క్యారీ. సో అలాగే మేము ఈరోజు కూడా టోస్టెడ్ బ్రెడ్ తెచ్చుకున్నాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కింద. సో అది తినేసి మాకు ఇచ్చిన స్లాట్ ఆఫ్ రూమ్ నుంచి మేము బయటకు వచ్చాము. కాసేపు బయట వ్యూని ఎంజాయ్ చేద్దాము అని చెప్పి. ఇట్ వాస్ సో వండర్ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బోట్ అండ్ చుట్టూరు ఫుల్ వాటరే ఉన్నాయి. ఐలాండ్స్ అంటే నేను ఇవన్నీ చాలా చూసాను అనమాట. చిన్నప్పటి నుంచి మేము ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం అండమాన్లో కాబట్టి ఐ హావ్ సీన్. బట్ ఇంకా అక్క వాళ్ళు అండ్ సంధ్య వీళ్ళందరూ చూసి కూడా దే వర్ సో లైక్ ఫుల్ హ్యాపీ అయిపోయారు. అండ్ ఫుల్ ఫొటోస్ అవన్నీ దిగారు బాగా. అండ్ నేను కూడా ఫుల్ ఆన్ ఫొటోస్ దిగాను. ఎందుకంటే నేను కూడా ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ నేను అండమాన్లో ఇట్లా ట్రిప్ చేసేసి. ఎవరైనా ఇట్లా కజిన్స్ వస్తేనే అండమాన్లో ట్రిప్, లేకపోతే పేరుకి అండమాన్లో ఉంటాం బట్ చదవడం జాబ్ అన్నీ బయట కాబట్టి ఇంకా బయటే ఉండిపోయాము ఫ్రమ్ మెనీ ఇయర్స్. సో ఇట్లా అందరితో వచ్చినప్పుడు ఈవెన్ ఐ వాజ్ సో హ్యాపీ బికాజ్ ఐ గెట్ అ ఛాన్స్ టు ట్రిప్ ఇన్ మై ఓన్ ప్లేస్. చాలామంది మన ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి ట్రిప్ చేసుకుంటారు. బట్ నేనైతే నా ప్లేస్కి వచ్చే ట్రిప్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ వాస్ దట్ కైండ్, సో నైస్. సరే అక్కడ రూమ్కి వెళ్ళి చేస్తాలే. और ये आपकी गाड़ी रोक के मेरे को कॉल करो. హలో. సో గైస్ బేసిక్గా ఇప్పుడే హ్యావ్లాక్ వచ్చేసాము. చాలా ఎండగా ఉంది. ఫస్ట్ అయితే రూమ్ చెక్ ఇన్ అయిపోయి దాని తర్వాత ప్లాన్ తిరిగి చూడాలి. సో రండి రూమ్ చెక్ ఇన్ అయిపోయి. दीदी फोन पे नहीं है क्या? दीदी कैश जाके लेना पड़ेगा. एक के ले लो ना. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఎవరైనా హ్యావ్లాక్ నీళ్ళకి ట్రావెల్ అవుతున్నారంటే మేక్ షూర్ యూఆర్ క్యారింగ్ ఎనఫ్ క్యాష్ అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అక్కడ సిగ్నల్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ సో మెనీ ఆఫ్ స్టాల్ పీపుల్ దే డోంట్ అగ్రీ పేటిఎం, ఫోన్పే ఆర్ గూగుల్ పే అనమాట. అండ్ హ్యావ్లాక్లోకి అయితే మేము స్కూటీస్ రెంట్ చేసుకున్నాం అనమాట.
ఎందుకంటే అక్కడ నార్మల్ వెహికల్స్ కన్నా కంపారిటివ్లీ స్కూటీస్ ప్రైజెస్ తక్కువ అండ్ ఆల్సో బెస్ట్ ఆప్షన్ మనకి, ఎందుకంటే మనకు డ్రైవింగ్ వచ్చు. సో ఇట్ ఈస్ గుడ్ టు ట్రావెల్. హాయ్ గాయ్స్, సో మేము హ్యావ్లాక్లో రిసార్ట్ చేసుకున్నాము ప్లాసిడ్ గార్డెన్ అని. సో ఇప్పుడే జస్ట్ చెక్-ఇన్ అయ్యాము. చాలా టైర్డ్ అయిపోయాం, బట్ ఓపీ తెచ్చుకొని మీకోసం నేను రూమ్ టూర్ చేస్తున్నాను. సో రండి. సో మేము 4 మెంబర్స్ కాబట్టి చాలా రిక్వెస్ట్ చేసి మనకి 4 బెడ్స్ అయ్యి రూమ్ తీసుకున్నాము. ఒకటి క్వీన్ సైజ్ బెడ్ అండ్ 2 సింగిల్ బెడ్స్. సో మేము 4 మెంబర్స్ అకామిడేట్ చేయొచ్చు అని చెప్పి చాలా లగ్జరియస్ గా ఉంది రూమ్ చూడడానికి, అంటే ఈ రేంజ్ లో అండ్ మేము చెప్పుకున్న బడ్జెట్ లో. యాక్చువల్లీ తక్కువే 4 మెంబర్స్ కి అంటే. అండ్ బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా ఇచ్చారు, టీ కాఫీ మనం రూమ్ లో చేసుకోవచ్చు. ఇది యూజువల్లీ 5 స్టార్ అండ్ 3 స్టార్ ప్రాపర్టీస్ లో అవైలబుల్ ఉంది. ఇది యాక్చువల్లీ 3 స్టార్ ప్రాపర్టీయే. దట్స్ గుడ్. అండ్ లవబుల్ పార్ట్ ఇక్కడ ఏమంటే వాష్రూమ్ అసలు చాలా బాగుంది రండి. అండ్ మీరు చూస్తే కబర్డ్స్ కూడా ఇచ్చారు, టవల్స్, కబర్డ్స్. దిస్ ఇస్ సో ఆసమ్. అండ్ వాష్రూమ్ అయితే ఇట్స్ హెవెన్. మీరు చూడండి ఇంత క్లీన్, యాక్చువల్లీ చాలా క్లీన్ గా కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా అసలు నిజంగా అమ్యూనిటీస్ అంటే షాంపూస్ కానీ బాడీ వాషెస్ కానీ, స్మాల్ రిసార్ట్ అయినా కూడా మంచిగా ఉంది. అండ్ చూడండి చాలా లగ్జరియస్ గా ఉంది. యాక్చువల్లీ 1 మినీ సైజ్ రూమ్ లాగా ఉంది. అండ్ దిస్ అబౌట్ ద రూమ్ అండ్ సో నైస్ అండ్ పీస్. అండ్ యాక్చువల్లీ బడ్జెట్ మాట్లాడుకునే విధానం బట్టి ఉంటుంది. సో మీరు కూడా ఎక్కడైనా పోర్ట్లో ట్రై చేస్తానంటే ఆల్మోస్ట్ బడ్జెట్ రూమ్ తక్కువ పెట్టుకోండి, ఎందుకంటే మనం ఓన్లీ నైట్ టైం స్టే చేస్తాం. మార్నింగ్ అంతా ఇంకా బీచెస్ అక్కడ తిరుగుతూ ఉంటాము. సో మనం ఎంత తక్కువ రూమ్ సేవ్ చేసుకుంటామో మనీ అంత తక్కువ మనం బయట బయట స్పెండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ వాటర్ యాక్టివిటీస్ కానీ ఫుడ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రూమ్ ఎంత అయితే అంత డీల్ చేసుకొని మాట్లాడుకోవాలి. సో ఇట్స్ అబౌట్ దాట్. ఓకే, ఇప్పుడు మేము చేంజ్ అయిపోయి తొందరగా ఏదైనా తినేసి వరకు తాగేసి ఇంకా కాలాపత్ర బీచ్కి వెళ్తాం. లెట్స్ మీట్ యు దేర్. బై. సో గైస్, ఇంకా మేము ఇప్పుడు రెడీ అయిపోయి రాధానగర్ బీచ్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో యాక్చువల్లీ ప్లాన్ ప్రకారం మేము లంచ్ అయిపోయాక కాలాపత్ర బీచ్కి వెళ్దాం అనుకున్నాం. బట్ ఆల్ ఆఫ్ ది సడన్ వీ చేంజ్ ది ప్లాన్ టు రాధానగర్ బీచ్ అనమాట. ఎందుకంటే రాధానగర్ బీచ్ ఇస్ సో నైస్ అకార్డింగ్ టు ద రివ్యూ ఆఫ్ పీపుల్ అండ్ ఆల్సో మై పర్సనల్ ఒపీనియన్. అండ్ నాన్న కూడా ఫోన్ చేసి రాధానగర్ బీచ్కే ఫస్ట్ వెళ్ళండి అని చెప్పారు, బికాస్ దట్ ఈస్ సో నైస్ అండ్ ఐ లవ్ ద డిసిజన్. ఎందుకంటే రాధానగర్ బీచ్ ఇస్ రియల్లీ వర్త్ ఆఫ్ అండమాన్ అనమాట. దట్ హ్యాస్ ద హార్ట్ ఆఫ్ అండమాన్ నేను చెప్తాను. సో గైస్, ఇప్పుడు మేము హ్యావ్లాక్లో రాధానగర్ బీచ్ వచ్చున్నాము. బేసికలీ రాధానగర్ బీచ్ ఈజ్ వెరీ మచ్ ఫేమస్, ఎందుకంటే ఇక్కడ వాటర్ చాలా ఫ్రెష్ అండ్ ప్యూర్గా ఉంటాయి. అంటే పొల్యూషన్ చాలా తక్కువ అనమాట ఇక్కడ. సో అందుకు రాధానగర్ బీచ్ని యాజ్ అ పర్పస్ ఆఫ్ స్విమ్మింగ్కి వాడతాము ఇక్కడ, అంటే ఇక్కడ హ్యావ్ వాళ్ళు. సో మేమైతే రాగానే ఒక 1 అవర్ ఫుల్ మంచిగా డైవ్ వేసాము, ఫుల్ ఎంజాయ్ చేసాము. దాని తర్వాత వెళ్ళి స్కూటీ నుంచి మొబైల్ తీసుకొచ్చి నేను వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో కొన్ని మంచి మంచి ఫొటోస్ క్లిక్ చేసుకున్నాక లంచ్ చేయడానికి వెళ్తాము. సో ఇప్పుడు రాధానగర్ బేసికల్గా నా కెమెరా నుంచి మీరు చూసేయండి. పడిపోతుంది కింద నుంచి. జూమ్ చేసి నా ఇల్లు ఆమె అడిగితే ఒక వీడియో తీసుకుంటుంది కదా. నేను యాడ్ అవుతాను.
ఏ రండబ్బా, చేయి కాలుతుంది నాకు. ప్లేస్ వస్తుంది కాసేపు నానండి కదా. సో మేమైతే రాధానగర్లో ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసేసి నవ్ వీఆర్ మూవింగ్ ఆన్ టు కాలాపత్తర్ బీచ్ అనమాట. బేసిక్గా హ్యావ్లాక్లో 3 బీచెస్ ఫేమస్, కాలాపత్తర్ ఒకటి, రాధానగర్ ఒకటి, అండ్ ఆల్సో ఎలిఫెంటా అనమాట. వీ హ్యాడ్ ద ఎలిఫెంటా సెకండ్ డే, ఎందుకంటే మాది వాటర్ యాక్టివిటీస్ రేపు ఉన్నాయి కాబట్టి. సో అది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు, విచ్ వాజ్ సో నైస్ అనమాట. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ నౌ లెట్స్ గో టు ఎలిఫెంటా బీచ్. సో గైస్, ఇప్పుడు మేము అక్కడ రాధానగర్ బీచ్ నుంచి ఇప్పుడు కాలాపత్తర్ బీచ్కి మూవ్ ఆన్ అయ్యాము. సో బాగా ఆకలేస్తుంది, మధ్యలో మంచిగా లంచ్ చేసాము. అండ్ మమ్మల్ని మేము డిస్టర్బ్ చేసుకోకుండా ఇవన్నీ వీడియో నేను ఏం తీయలేదు, ఎందుకంటే టైర్డ్గా ఉన్నాం నేను ఇవన్నీ ఎక్కడ యాడ్ చేయాలి అని. బట్ డిన్నర్ ఏమో మంచిగా ప్లాన్ చేసుకున్నాం మేము ఉన్న రిసార్ట్లోనే. సో ఆ బిట్ నేను యాడ్ చేస్తాను ఖచ్చితంగా. సో కాలాపత్తర్ బీచ్కి వెళ్ళే గ్యాప్లోనే మధ్యలో కొద్దిగా వ్యూ పాయింట్ ఉండింది. సో అక్కడ ఆగాం కొన్ని మంచిగా ఫోటో షూట్స్ చేసుకుందామని. బేసిక్గా అండమాన్ ట్రిప్స్ ఈజ్ ఆల్మోస్ట్ అబౌట్ ఫోటోషూట్, వీడియోస్, మంచిగా అంటే మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకోవడం అవన్నీ. సో ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ వెరీ కైండ్ ఆఫ్ హార్ట్ టచింగ్ థింగ్స్, ఎందుకంటే ఇప్పుడు తీసుకునేది ఇంకో 10 years తర్వాత చూసుకున్నా చాలా మెమరైజింగ్ అండ్ చెరిషబుల్గా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఫొటోస్ దిగేసి కాలాపత్తర్ బీచ్ కూడా మీకు చూపించేసి ఇంకా మనం రిసార్ట్కి వెళ్ళిపోదాం. ఓకేనా? అంతే ఎందుకన్నా అసలు. సో గైస్, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి కాలాపత్తర్ బీచ్కి వెళ్ళిపోతున్నాం. సో రండి వెళ్దాం. లోపల సో మేము కాలాపత్తర్ బీచ్కి వచ్చేసాము. అండ్ బేసిక్గా నాకైతే కాలాపత్తర్ బీచ్ అంతేం అనిపించలేదు, ఎందుకంటే రాధానగర్ బీచ్ ఇస్ రియలీ సో ఆసమ్. అక్కడ మేము మంచిగా ఎంజాయ్ చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మాకు అంతేం అనిపించలేదు, ఎందుకంటే ఇక్కడ ఫుల్ స్టోన్స్ ఉన్నాయి. సో వాటర్ దిగాలి అన్న కొద్దిగా భయంగా ఉంది, బికాస్ జారే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ కాళ్ళు ఇంజరీ ఇవన్నీ ఉంటాయి. బట్ యాజ్ అ బీచ్, యాజ్ అ వైబ్, ఇట్స్ సో నైస్. వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి. అండ్ మా అక్క వాళ్ళేమో రాళ్ళు ఏరుకుంటున్నారు, వాళ్ళు ఇవి ఏడుకుంటున్నారు అండ్ నేనేమో ఎంజాయ్ చేస్తున్నా వ్యూని అట్లా. సో నాకు తెలిసి బేసిక్గా తొందరగానే మూవ్ ఆన్ అయిపోతాం ఇక్కడ నుంచి రూమ్కి. ఇప్పుడు వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అయి పడుకుంటే, ఎందుకంటే రేపు కూడా మేము స్కూబా ఇంకా అవన్నీ అనుకుంటున్నాం రేపు చేద్దాము అని చెప్పి. సో ఇంకా చూడాలి, దాన్ని బట్టి తొందరగా రూమ్కి వెళ్ళిపోతే మేము కూడా కొద్దిగా ఫ్రెష్ అయి పడుకోవచ్చు అని అనుకుంటున్నాం. సో ఏంటిది గైస్, షెల్ దొరికిందని మోసపోయింది అవి గైస్. బేసిక్గా ఇది ఆ చెట్టుకి వచ్చే కాయలు అనమాట. వీళ్ళు ఈ నీళ్ళ మీద తేలుతుండేసరికి షెల్ అని తీసుకొచ్చిస్తున్నారు. షెల్ అని నథింగ్, ఇట్స్ వేస్ట్. నేనైతే ఈ పిల్లల్ని ఆడుకోవడం చూసి లిటరలీ మై ఐస్ స్టార్టెడ్ వాటరింగ్ అనమాట. ఎందుకంటే బ్యాక్ ఆఫ్ 15 or 10 years అని అనుకోవచ్చు, 15 వెళ్ళలేదు. ఈవెన్ ఐ వాజ్ ద సేమ్ దేర్ ప్లేయింగ్ విత్ ఆల్ దిస్ మడ్ శాండ్. సో ఐ వాజ్ జస్ట్ చెరిషింగ్ మై సెల్ఫ్. సో మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఉంటారు, ఇట్లా వాటర్ ఇట్లా పెడితే అట్లా స్టాండ్ బై స్టాండ్ వస్తుంది. దట్స్ ఆల్ న్యూ ట్రెండ్. బట్ చిన్నప్పుడు మేమైతే ఇసుకలో ఆడుకొని ఫుల్ ఇల్లు కట్టుకొని పెద్ద కొండ పక్కన చెరువు, ఇట్ వాజ్ ఆల్ ఫన్. ఇప్పుడు బీచెస్కి వస్తే ఆల్మోస్ట్ అవే గుర్తుకొస్తాయి, ఎందుకంటే నేను బెంగళూరులో ఉండసాగినప్పటి నుంచి బీచెస్ చాలా తక్కువ అయిపోయింది వెళ్ళడం. అండమాన్ వెళ్తే మాత్రమే, ఇంకా మన సైడ్ పెద్ద బీచెస్ ఉండవు కాబట్టి ఇట్స్ నో వేర్ ఫన్ ఇన్ బీచెస్ దేర్. బట్ ఈ బీచెస్కి వ్యూస్కి ఎక్కడ దొరకదు ఈ పీస్ మాకైతే. గైస్, మధ్యాహ్నం నుంచి ఆకలి అవుతుంది బాగా తినింది. ఇప్పుడు తినిపిద్దాం ఈ చికెన్ మూట. తిను తిను.
సో ఇప్పుడు రూమ్లోకి వచ్చేసాం గైస్. ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయిపోయి టీ కాఫీ గైస్ మంచిగా కాఫీ, ఇంట్లో నుంచి తెచ్చిన మురుకులు, టైగర్ బిస్కెట్, ఇది సంధ్యా కాఫీ. 50 రూపాయలు ఎగ్గొట్టాం. 50 కాదు 5 రూపాయలు. గైస్ మేము స్టే చేస్తున్న రిసార్ట్లోనే డిన్నర్ చేయడానికి వచ్చాము. బేసిక్గా చాలా నిద్రపోతున్నా. వైట్ సాస్ ప్రాన్స్ పాస్తా తినాలని వీళ్ళు కోరిక మేరకు సో ఇక్కడ నిద్రపోతూ సో నిద్రపోతున్నామని లేపుకొని తీసుకొచ్చారు డిన్నర్కి. దట్స్ నైస్. ఎందుకంటే మళ్ళీ మధ్యరాత్రులు లేసి ఆకలిస్తే ఏం దొరకదు ఇక్కడ, తినేసి పడుకుందా బెటర్. సో వీళ్ళేమో మెన్యూ చూడడంలో చాలా బిజీగా ఉన్నారు. నాకైతే అస్సలు ఓపిక లేదు. వాళ్ళని అడుగుదామా తవా ఫిష్ అంటే మొత్తం ఫిష్ ఇస్తాడా? పెను మీద కాల్ ఇస్తారు, మొత్తం ఇస్తారా సగం ఇస్తారా నాకు తెలీదు. ఆయన పిల్లలు రాలేదు. చూడండి నీ తర్వాత ఫొటోస్ తీసుకొని అన్నిటి యాడ్ చేయాలి. చేపలంటే ఒక స్టోరీ ఉంది, కానీ నేను చెప్తే నవ్వుతారు. కింద పెట్టండి, కింద ఫస్ట్ లెట్ మీ టేక్ ఫోటో. రాసుకోవాలంటే తిప్పిస్తారు కదా, కానీ మనం తిప్పిస్తాం. చికెన్ బిర్యానీ విత్ దిస్ ఫిష్ ఫ్రై. సో గైస్ బేసిక్లీ మా డిన్నర్ ఇప్పుడే అయిపోయింది. డిన్నర్ చేశాక ఐస్ క్రీమ్ తినాలి అని అనుకుని జస్ట్ వాక్ వచ్చాము. సో ఇప్పుడు ఏమంటే మేము వాక్ అయినా లేకపోతే స్కూటీ డ్రైవ్ అయినా వెళ్దామని అనుకుంటున్నాం. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో మేమేం తొందరగా పడుకుంటాం ఇప్పుడు వెళ్ళి, ఎందుకంటే మాకు రేపు మార్నింగ్ ఎర్లీ వేకప్ ఉంది. బికాజ్ వీ హ్యావ్ స్కూబా టుమారో. అంటే స్కూబా అండ్ అండర్ సీ వాక్ చేద్దామని ప్లాన్ వేసాము. సో అది రేపు మాకు ఎర్లీ మార్నింగ్ ఉంది. సో దాన్ని బట్టి బట్ ఏమంటే తిన్నాం కాబట్టి ఇట్లా వాక్ వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ హ్యావ్లాక్లో మేమున్న హోటల్ మేమున్న రిసార్ట్ని మీకు యాక్చువల్లీ నేను ప్రాపర్గా చెప్పలేదు. ఇట్స్ ది ప్లాసిడ్ గార్డెన్ రిసార్ట్. సో యాక్చువల్లీ నేను గూగుల్లో సెర్చ్ చేసి దాని రివ్యూస్ చూసి సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఇట్స్ వర్త్ ఇట్ ద రివ్యూ. ఎందుకంటే ఆ రివ్యూస్లో ఒకవేళ 4.8, 4.5 ఉన్నా కూడా దీనికి మనం 5 కన్నా ఎక్కువ ఏదైనా ఉంటే ఇచ్చేసేయచ్చు. ఎందుకంటే యాజ్ అ పర్ క్లెన్లీనెస్ ఆర్ యాజ్ పర్ ఫుడ్ ఆర్ యాజ్ పర్ వేరే ఏమున్నా కూడా చాలా చాలా బాగుంది. మేము లంచ్ కూడా వేరే ఈరోజు రెస్టారెంట్లో చేసాం. బట్ మాకు అనిపించింది లంచ్ కూడా ఇక్కడే చేయాల్సిందేమో అని చెప్పి. బికాజ్ మనం చెప్పిన రిక్వైర్మెంట్ని ప్రాపర్గా వినిపించుకొని చాలా బాగా చేశారనిపించింది నాకైతే ఫుడ్. అండ్ ఇట్స్ ఓకే అంటే ప్రతి ఒక్క ప్లేస్లో మనకి ఇలాంటి దొరకవు, బట్ దొరికినప్పుడు క్యాప్చర్ చేసి పెట్టుకోవాలి. బికాజ్ ఇట్ మైట్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ ఫ్యూచర్. ఎవరైనా వస్తున్నారంటే డెఫినెట్గా మీరు రెఫర్ చేయొచ్చు. సో ఇది. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ ఫుల్ఫిల్గా కొద్దిగా నచ్చింది అని అనుకుంటున్నాను. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. నాతో బట్ అయినంత వరకు కవర్ చేసి మీకు చూపిస్తూనే ఉన్నాను. సో రేపేం జరగబోతుంది అనేది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్తో తెలియజేస్తాను. సో ఐ హోప్ దిస్ బ్లాగ్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్. సో మీట్ యూ ఇన్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ బ్లాగ్ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.